అండ్ ఇవాళ అయితే మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. సో మార్నింగే లేచిన పనులన్నీ చేసుకొని స్నానం చేసుకొని రెడీ అయ్యాను. రామా గ్రీన్ చూస్ చేసుకున్నాను వర్క్ శారీ. అది రెడీ అయిన తర్వాత ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ దగ్గరకు వచ్చినాం. మా ఊళ్ళో కొంచెం పని ఉందంటే మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉంది అనేసి అంటే వెళ్ళేసి వచ్చిండు. అక్కడ నుంచి టోల్ గేట్ దగ్గర ఆగినాము. మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. అది ఎక్కడో కాదు, మా అక్క వాళ్ళ ఇంటికి. అక్కడ జాతర అయితే ఉంది. విలేజ్ వచ్చేసి మల్కాపురం, నల్గొండ డిస్ట్రిక్ట్ వస్తుంది. చౌటుప్పల్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ, ఇది రైట్ సైడ్. అండ్ ఇక్కడ నుంచి ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, భూదాన్ పూచంపల్లి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. కొంచెం ముందుకెళ్తే మౌంట్ ఎపారా ఇవన్నీ ఉంటాయన్నమాట. విలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒక 10 years 12 years బ్యాక్ అంత డెవలప్మెంట్ లేదు, కానీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది, బాగుంది. అక్కడ నుంచి ఇక్కడ అన్నమాచార్య ఈ కాలేజ్ దగ్గర నాకు సెంటర్ పడింది డిగ్రీలో, ఫార్మసీ చదివినప్పుడు. అట్లా కొంచెం క్యాప్చర్ చేసిన అనమాట. అక్కడి నుంచి ఇక్కడ ఆందోళన మెసమ్మ టెంపుల్ ఉంటుంది, ఫేమస్ టెంపుల్. చాలాసార్లు వెళ్ళాను, నేను ఒక 10-15 times వెళ్ళిండొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో. విలేజ్ వచ్చేసి మల్కాపురం. స్టార్ట్ అయిపోయింది ఇక తినడం తాగడం. మా అక్క వాళ్ళ పాప, మా పాప, వీళ్ళిద్దరు కొద్దిసేపు చిట్ చాట్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. తర్వాత ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి తిని మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళి దర్శనానికి వెళ్ళినాం. ఈ టెంపుల్ వచ్చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది చెరువుగట్టు దగ్గర వెలిసిందంట ఈ దేవుడే. టెంపుల్ కూడా చాలా బాగుంది, ఫేమస్ టెంపుల్. గుట్ట మీద ఉంది ఇది. అండ్ పబ్లిక్ అయితే చెప్పొద్దు, చాలా పబ్లిక్ ఉన్నారు. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ గజస్తంభం దగ్గర ధ్వజస్తంభం కొత్తది పెట్టినారంట, చాలా బాగుంది. అండ్ అక్కడ నుంచి కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని ప్రదక్షిణాలు అయితే చేసినాం. ఒక 5 ప్రదక్షిణాలు చేసి దర్శనానికి వెళ్ళినాం. తినొచ్చేసి మా అక్క వాళ్ళ ఆడపడుచు కూతురు పిల్లలు ఉన్నారనమాట. అక్కడ నుంచి ప్రదక్షిణాలు చేసి అయితే టెంపుల్కి వెళ్ళినాం. బాగుంది టెంపుల్ అయితే, చాలా ఫేమస్ టెంపుల్ ఇది. అండ్ మా బాబు అయితే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాడు. ఇది అనమాట సంగతి. అక్కడ నుంచి ఇక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఊరేగింపు చేస్తారంట. ఈ విగ్రహం పెట్టుకొని, ఇది అదే జాతర అంతా అయిపోయాక ఇక్కడ టెంపుల్ అనమాట, రామలింగేశ్వర టెంపుల్. లోపల చూశారు కదా. అండ్ ఈ జాతర చాలా రష్ ఉంది, అసలు పిల్లలు మిస్ అయితే దొరకరేమో అన్నట్టు ఉన్నారన్నమాట. పబ్లిక్ అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చామన్నమాట. ఒక 1 hour కూడా లేము, బట్ ఎంజాయ్మెంట్ అనిపించింది. తర్వాత పిల్లలు కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు, కొంచెం షాపింగ్ చేసినాం. బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్ అని కొన్ని తీసుకున్నాం అనమాట. అక్కడ నుంచి పిల్లలు కొన్ని జైంట్ వీల్ అని అదని ఇదని కొన్ని ఆడినారు గేమ్స్. అదైతే నేను వీడియో తీయలేను. తర్వాత ఇక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు ఎవరో వచ్చినారు, సింగర్ అంట, ఫేమస్ సింగర్. మంచిగా సాంగ్స్ పాడింది, ఎన్నో సాంగ్స్ పాడింది ఉన్నంతసేపు. మేము వచ్చేసరికి 12:30 అయిపోయింది. అక్కడ నుంచి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా కూడా పబ్లిక్ చాలా ఉన్నారు. మరి ఏ టైంకి వెళ్తారో తెలియదు, నైట్ అంతా అక్కడే ఉంటారో ఏమో మరి. అంతా ఉన్నారు పబ్లిక్. చాలా బాగా పాడింది మీ సాంగ్స్ కూడా, అందరు ఎంటర్టైన్మెంట్ అయినారు. మొత్తం పబ్లిక్ మొత్తం ఇక్కడే ఉన్నారు అనమాట, ఇంకా ఎంజాయ్ చేస్తూ అట్లా. అండ్ డ్యాన్స్ కూడా చేసినారు. మధ్యలో ఒక డ్యాన్సర్ వచ్చినారు, ఒక 2-3 డ్యాన్సర్స్ వచ్చినారు, బాగా ఎంజాయ్ చేసినారు. అట్లా క్రాకర్స్ కూడా కాల్చినారు. నేను వీడియో తీసినాను, బట్ అది డిలీట్ అయిపోయింది. ఇట్లా అనమాట, డ్యాన్స్ బాగా చేసినారు. ప్రతిదీ ఉందండి ఈ జాతరలో. మనం షాపింగ్ చేయాల్సినవి అన్నీ ఉన్నాయి, తినవలసినవి అన్నీ ఉన్నాయి. అండ్ గేమ్స్ ఆడుకునేటివి, పిల్లలు ఎంటర్టైన్ చేయడానికి చాలా బాగుంది. పెద్ద జాతర అని చెప్పొచ్చు ఇది, అంత బాగుంది. అండ్ ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి రాజగోపాల్ రెడ్డి అనుకుంటా, వాళ్ళు కూడా వచ్చినారు. ఎమ్మెల్యే వాళ్ళు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చినారు. ఇలా జరిగిందనమాట జాతర. అది అండ్ ఫలూడా దగ్గరకు
బయటకు వచ్చినాం ట్రై చేద్దామని. మా అక్క, నేను, మా అక్క పిల్లలు అందరం కలిసి డ్రై ఫ్రూట్ జ్యూస్ ఫలూడా తాగినాం, కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. అక్కడి నుంచి ఇంకా ఇంటికే బయలుదేరినాం అనమాట. కార్స్ ఎక్కడో ఉన్నాయి. నీకు వచ్చి వెంటనే మేము ఇంటికి బయలుదేరినాం. ఈ జర్నీలో కొంచెం చాలా పీస్గా అనిపించింది. అవుటర్ రింగ్ రోడ్ మీద సాంగ్స్ వింటూ హ్యాపీగా ఇట్లా రిలాక్స్ అవుతూ వెళ్ళినాం అనమాట. ఇంకా కొద్దిసేపట్లో ఇంటికి వెళ్ళిపోయినాం. ఈ ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి మాకు తొందరగా అయిపోతుంది ఇంటికి వెళ్ళడానికి. సో ఇట్లా జర్నీ అయితే ఇలా జరిగింది. ఇంటికి వెళ్ళేసరికి మాకు 12:30, 1:45 అయింది. సో ఇంటికి వచ్చిన తర్వాత పడుకొని లేచి మార్నింగ్ వచ్చేసి ఇవి కొన్ని ఏం షాపింగ్ చేసినా అనేది చూశాను. ఇవి మా పాప క్లిప్స్, మా చిన్న పాపకి బ్యాంగిల్స్, పెద్ద పాపకి బ్యాంగిల్స్ ఇస్తున్నారు. ఈ క్లిప్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒకటి 20 రూపీస్ పడింది. బాగున్నాయి అని 4 తీసుకున్నా. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇవి వచ్చి 100 రూపీస్. ఇది ఒకటి 150, ఒకటి 100. ఇది 150 రూపీస్, ఇది 100 రూపీస్. బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. ఎన్నైనా షాపింగ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ మా అక్క పెట్టించింది. ఇవి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్, కానీ నాకు అన్నీ ఉన్నాయి ఇట్లా లేవు అని ఈ టైప్లో తీసుకున్నా. అంతే అండి. థ్యాంక్ యూ. ఇవాళతో